చివరికి స్త్రీ పురుషులైన స్వార్థ ప్రియులు అంటే అర్థం తెలుసండి. ఎగ్జాంపుల్, ఏ అబ్బాయినా ఏ అమ్మాయినైనా ప్రేమించానని ఎప్పుడు చెప్తాడు? తనకు నచ్చిన, తన మనసుకు నచ్చిన రంగు, తన మనసుకు నచ్చిన రూపం, తన మనసుకు నచ్చిన కన్ను తీరు, ముక్కు తీరు, వంటి తీరు, శరీర సౌష్ఠవం, తన మనసుకు నచ్చితే ప్రేమించానంటాడా, నచ్చకపోతే ప్రేమించానంటాడా? నచ్చితే అంటే నీకు నచ్చాలి, నీ మనస్సును తృప్తిపరచాలి, అప్పుడు ప్రేమిస్తానంటున్నావు. ఇందులో ప్రేమ ఉందనుకుంటున్నావా? స్వార్థం ఉందనుకుంటున్నావా? ప్రేయసి కంటే ప్రియుని కంటే దేవుడే ముందు ఉన్నాడుగా. ప్రేమంటే ఏంటో ఎలా ఉంటుందో దేవుడే ముందు చూపాడుగా. నీకు అవసరమైన దానిని వెతుక్కున్నావు, ఎమరైట్? ఇక అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది? వెనకాల ఏమైనా వేశాడా? బ్యాంక్ బ్యాలెన్స్లో ఏమైనా ఉన్నాయా? పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు ముందే చెప్తున్నారు, పెళ్ళైన తర్వాత మీ అమ్మ వాళ్ళతో ఉంటావా, బయట వేరే కాపురం పెడతావా చెప్పు. మా అమ్మ వాళ్ళతో ఉండాలనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, అయితే గుడ్ బై. అంటే ప్రేమ పేరుతో తనకు కావలసినవి వెతుక్కుంటున్నారు, అవునా కాదా? ఏ అబ్బాయి అయినా నల్లగా ఉండి తల మీద జుట్టే ఉండదు, ఒంటి మీద చెంచా కండ లేకుండా, ఈ పళ్ళన్నీ బయట వేసుకొని సన్నగా నల్లగా ఉన్న అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారండి? నీకు నచ్చిన క్వాలిటీస్ అమ్మాయిలు అంటే నీ గురించి ఆలోచించావు, దీన్ని స్వార్థం అంటారు, ప్రేమ అంటారు. అలాగే అమ్మాయికి కూడా వీళ్ళేం తక్కువ, ఎప్పుడు మమ్మల్ని నవ్విస్తూ ఉండాలండి. అయితే అంటే నువ్వు ఆనందంగా ఉండడానికి ఆలోచిస్తున్నావు, అవునా కాదా? నన్ను ఎప్పుడు నవ్విస్తుండాలి, తర్వాత వారానికి ఒకసారి సినిమా తీసుకెళ్ళాలి, రోజు మల్లెపూలు తీసుకురావాలి, ఆ తర్వాత అడిగిన చీరలు కొనిపెట్టాలి. ఇంకా చాలమ్మా, ఇంకా చాలదు, అడిగినప్పుడు బంగారం కొనిపెట్టాలి. ఇకనైనా ఆపుతావా? ఆపను. ఇంకేం కావాలి? నా పేరిట ఉన్నాయేమని స్వార్థానికి ప్రియురాలు. తనకు కావలసినవి ఉంటే నీలో ఉంటేనే నీకు ఓకే చెప్పింది. దీన్ని ప్రేమ అంటారండి, బిజినెస్ అంటారు, డీలింగ్ అంటారు. తనకు కావలసినవి. అందుకే బైబిల్ తేల్చేసిందండి, నిజమైన ప్రేమ కాదు, తేల్చేసింది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 33, నీ కోరిక తీర్చుకొనుటకై. అందరు చూశారు కదండి, తెలియాలి దీని వెనక ఈరోజు ప్రపంచము ప్రేమ వెనక ఆడుతున్న నాటకం ఏంటో చూడండి. కామము తీర్చుకొనుటకై. అబ్బబ్బబ్బ, ఏమి నటిస్తాడండి. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు, దాని పేరే ప్రేమ, లవ్. నేను మీ మనసునే ప్రేమిస్తున్నానండి అంటాడు. అలా అంటేనే మరి ఓకే అంటది. ఉపాయంగా నటిస్తున్నావు నీ కోరిక తీర్చుకోవడానికి. అందుకే పెళ్లి కాకముందు ఉన్న డైలాగులు పెళ్ళైన తర్వాత ఉండవండి, గమనించారా? పెళ్లి కాకముందు ఏమే చందమామలా కనపడుతుంది, పెళ్ళైన తర్వాత అమావాస్య చంద్రుడులా కనపడుతుంది. పొన్నమి చంద్రుడులా పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత అమావాస్య చంద్రుడు మారిపోతే చూడండి. అప్పుడు మెల్లగా డైలాగ్ మొదలు పెడతా ఉండదు, ఏమండి ఏమైనా కానీ మీరు పెళ్లికి ముందు ఉన్నట్టు ఇప్పుడు ఉన్నట్లేదండి అంటారా? అనరా? ఎందుకుంటాడు? అది నిజమైన ప్రేమ అయితే కదా. ప్రేమే నువ్వంటే ప్రేమే, దేవుని ప్రేమే, ఇలాంటి ప్రేమే లేదే ప్రేయసిలోనే. స్వార్థానికి ఏదో ఆలోచించారు, ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఇది సంపాదించుకోవద్దు, అది సంపాదించు. ఒకరికొకరు ఇతని వలన నేనేం సంపాదించుకోగలనని, ఆమె వలన నేను ఎలా సుఖపడగలనని, ఈయన ఉపాయముగా ఇద్దరు నటించి దానికి ప్రేమ అనే ముసుగు తొడిగి ఆ తర్వాత పెళ్ళయ్యాక తేలిపోతుంది. వెంటనే ఏమైపోతారు? విడాకులు. ప్రేమించి దేవుడు అన్ని ఇస్తే ప్రేమించకున్నావు, అసలేవి ఇవ్వని ప్రేయసి కోసం పడి చచ్చిపోతావు. ప్రేమే నువ్వంటే ప్రేమే, దేవుని ప్రేమే, ఇలాంటి ప్రేమే లేదే వీరిద్దరిలోనే. విడాకులు. ఆ తెలంగాణలో పాట పాడే అమ్మాయి ఒక అమ్మాయి ఉందండి, మధుప్రియ అని. చాలా చిన్నపిల్లప్పుడే పెళ్లి చేసుకుంది, 16-17 ఏళ్ళకి పెళ్లి చేసుకుంది. అమ్మా నాన్నను ఎదిరించేసి ప్రేమ పెళ్ళని. యేసు కోరుకున్న వ్యక్తితో పెళ్లి కావడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు గాయని మధుప్రియ.
ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించుకున్నా వారిని ఎదిరించి ఒకటయ్యారు. నాకు తెలిసైతే నేను చేసిన తప్పేం కాదండి. ఎందుకంటే మా అమ్మ నాన్నలకి నేను ఎంత రిక్వెస్ట్ చేయాలో, ఒక కూతురిగా ఒక తల్లిదండ్రుల్ని ప్రేమించిన అబ్బాయి కోసం ఎంత రిక్వెస్ట్ చేయాలో అంత రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే మా అమ్మ నాన్నలకి నేను ఎంత రిక్వెస్ట్ చేయాలో, ఒక కూతురిగా ఒక తల్లిదండ్రుల్ని ప్రేమించిన అబ్బాయి కోసం ఎంత రిక్వెస్ట్ చేయాలో అంత రిక్వెస్ట్ చేశాను నేను, టు ది కోర్. అంటే ఒక ఎంతవరకు అంటే ఇంకా ఇది ఇదే పీక్స్, ఇంకా దీనికంటే మనం రిక్వెస్ట్ చేయలేము అనేంత వరకు నేను రిక్వెస్ట్ చేశాను. ఇంకా చేసి ఏం చేయలేని పరిస్థితిలో ఇంకా నేను చేతులు ఎత్తాల్సి వచ్చింది. బట్ అంతకంటే మించి నేను ఎప్పుడు మా అమ్మ నాన్నని మోసం చేసింది లేదు, ద్రోహం చేసింది లేదు. పెళ్ళైపోయిన ఒక 6 నెలల కండి పోలీస్ స్టేషన్కి వచ్చేసింది. ఏంటమ్మా ఎలా వచ్చావని ఈ మీడియా వాళ్ళు మైకి పెడితే మై సన్ అంటుంది. ఎవరు? వాళ్ళ ఆయన్ని. బూతులు తెలుగులో చెప్తే బాగోదని ఇంగ్లీష్లో చెప్తాను. వాళ్ళ ఆయన్ని అంటుందండి. మరి అంతకుముందు మీ అమ్మని మీ నాన్న ఎదిరించి పెళ్లి చేసుకున్నావు కదమ్మా, అప్పుడే అయిపోయిందా? ఏమనండి, నేను ఇలాంటి వాడు అనుకోలేదండి. గత ఏడాది అక్టోబర్లో కన్నవాళ్ళని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు వర్ధమాన గాయని మధుప్రియ. ఇంట్లో వాళ్లు వద్దన్న శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లాడింది. సీన్ కట్ చేస్తే పెళ్లై 6 నెలలు కూడా తిరక్కముందే భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. డబ్బు కోసం తన్ను చిత్రహింసలు పెడుతున్నాడని మధుప్రియ హుమాయూన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబ్బు తీసుకురావాలంటూ తనపై చాలాసార్లు దాడి చేసి కొట్టాడని ఆమె వాపోయింది. శ్రీకాంత్ ఒక్కడిపైన కంప్లైంట్ ఇచ్చాను. నాకు ఎవరిపైన కోపం లేదు. శ్రీకాంత్ ఒక్కడు నన్ను చాలా హెరాస్మెంట్ చేశాడు, కొట్టాడు, చంపేంత స్థాయికి కూడా వచ్చాడు. మా అమ్మ నన్ను బెదిరించాడు చంపుతానని. 6 నెలల్లో ఎంత టార్చర్ అనుభవించాను, ఎంత టార్చర్ చేశాడు, ఎంత కొట్టాడో నాకు తెలుసు. సో ఒక ఆడపిల్లగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. తనకి డబ్బు పిచ్చి, ఇంట్లో అన్ని సామాన్ కావాలి, ఎంతలో ఉన్నాడో అంత అడ్జస్ట్ అయ్యే గుణం లేదు. ఏదైనా నాకు కావాలి, ఇది కావాలంటే కావాలి, లేకపోతే కొట్టడం, తిట్టడం, లేకపోతే ఇంట్లో గ్లాసులు బలగొట్టడం ఆగం లైఫ్ అంతా. డబ్బు కోసం భర్త ఇలా ప్రవర్తిస్తాడని అనుకోలేదని అన్నారు. శ్రీకాంత్ కొట్టడంతో ఒంటిపై గాయాలయ్యాయని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తల్లిదండ్రుల మాట వినకుండా మోసపోయానని, ఇప్పుడు బాధపడుతున్నారని మధుప్రియ తన కష్టాలు చెప్పుకున్నారు. ఆడపిల్లలు ప్రేమించిన అమ్మా నాన్నలు ఓకే అంటేనే పెళ్లి చేసుకోవాలని, వారిని ఎదిరించడం సరికాదని అన్నారు. అమ్మ నాన్న మనసును నొప్పించినందుకు వారికి ఆమె క్షమాపణలు చెప్పారు. ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు అమ్మ నాన్న ఒక మాట చెప్తారు. వాడు మంచోడా కాదా, ఎట్లాంటోడు, వాడు బ్యాక్గ్రౌండ్ ఏదని ఒకటి చెప్తారు. మీ అమ్మ మంచిది కాదంటే నోరు మూసుకొని ఇంట్లోనే ఉండండి. కానీ ఎదిరించి పెళ్లి చేసుకొని వాడు ఏదో ఉద్ధరిస్తాడు, ఏదో చేస్తాడు, బాగా చూసుకుంటాడని అనుకోకండి. అమ్మ నాన్న తప్పితే భూమి ప్రపంచంలో ఎవడు మనని, అమ్మ నాన్న దైవం అంతే. దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. నాకైతే మా అమ్మ నాన్న. వైద్య పరీక్షల కోసం మధుప్రియను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రేమే నువ్వంటే ప్రేమే, దేవుని ప్రేమే, ఈనాటి ప్రేమే లేదే వీరిద్దరిలోనే. నిజమైన ప్రేమ ఏంటో తెలుసు. ప్రేమ శాశ్వత కాలము ఉంటున్నాం. మరి ఇది ఉపాయముగా నటించావు. నీకు కావలసింది అతని దగ్గర నుంచి, అతడు కావలసింది నీ దగ్గర నుంచి. మీరు శరీర సంబంధమైన కోరికలు, వ్యామోహం. ప్రేమ కాదు ఇది, వ్యామోహం. ఈ వ్యామోహానికి మీరు పూసిన రంగు ప్రేమ. నన్ను అడిగితే అస్సలు ప్రేమ అనండి మేమైతే దీన్ని. నన్ను అడిగితే అసలు దీన్ని ప్రేమ అని, వ్యామోహం అంటాను. బైబిల్ చెప్పింది.